ఎక్స్క్యూజ్ మీ, నోట్ బ్యాన్ అయి 1 year అవుతుంది. ఇది సరైందేనంటారా తప్పంటారా? ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాను రండి. ఎందుకంటే బ్రేకింగ్ న్యూసా? ఓ మై గాడ్. ఇదిగో ఇదే ఆ బ్రేకింగ్ న్యూస్. మేడం చెప్పండి మేడం, నోట్ బ్యాన్ కంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటి? నోట్ బ్యాన్ అది లేట్ గానే ఇంప్లిమెంట్ అయింది. ఈ కాన్సెప్ట్ ని ఎప్పుడో మా గురువు గారు చెప్పారు. ఏంటి మీరనేది? ఎవరు మీ గురువు? సాహస సింహ విష్ణు సార్. విష్ణు సారా? కొంచెం వివరంగా చెప్పండి. అవును, విష్ణు సార్ అప్పుడే చెప్పారు, మనమే అప్డేట్ అవ్వలేదు. అది సరే, నోట్ బ్యాన్ చేయడం సరైందేనంటారా తప్పంటారా? నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే బ్లాక్ మనీ ఎలా మారాలో అలా మారిపోయింది. అందువల్ల మిడిల్ క్లాస్ కి లో క్లాస్ కి చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. నోట్ బ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడుతోంది. ముందు తన్ను బ్యాన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఇది వెంటనే రాహుల్ కి చెప్పాలి. త్వరగా పని పూర్తవ్వాలి. చెయ్యి. వాడెక్కడికి వెళ్ళాడరా? హలో హలో చెప్పు. ఎక్కడున్నావు? బయట ఉన్నానే. సరే సరే, వెంటనే కాలేజీకి రా. ఎందుకు? తనని ఇక్కడ ఇలాగే ఒక అమ్మాయి వదిలేసామనుకో, ఓవర్ గా చేస్తుంది. తనలాగా ఎవరే? దాన్ని అందరూ బ్యాన్ వస్తారు. చేయాలి, త్వరగా రా. జాగ్రత్తగా ఉండు. సరే బ్యాన్ చేయొచ్చులే. ఎవరిని బ్యాన్ చేయాలి? నీకు తెలిసిందేగా, అదే ఆ విష్ణు ప్రియ. విష్ణు ప్రియానా? సరే ఉండు. త్వరగా వచ్చేయ్. నేను చదవలేదురా. నేను చెప్తున్నాను కదా చదవలేదు అని. నమ్మేసలే కానీ ఆ? చిలకలు చిక్కింది. హే బుల్బుల్, ఎక్కడ నీ సింహం విష్ణు ప్రియ? ఎక్కడ నీ ఆ? విష్ణు ప్రియ? సింహాలు దొరికితే మేము భయపడిపోతామా? రమ్మని చెప్పేతారని. రమను విష్ణు ప్రియ ఎక్కడ అంట. చెప్పు. గుడ్ హాయ్ మార్నింగ్ ప్రియా. మేడం. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? బాగానే ప్రిపేర్ అయ్యాను. 10th లో ఎలా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చావో ఈసారి కూడా స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. ష్యూర్ మ్యామ్. విష్ణు ప్రియ, మన కాలేజ్ నిన్నే నమ్ముకోనుంది. Okay, సరేనా? ma'am. ఆల్ ది Thank you. బెస్ట్.